హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారి రుచులు ఛానల్లో నేను పెట్టేటువంటి రెసిపీస్ మీకు చాలా బాగుంటాయండి. సింపుల్ రెసిపీస్ మన ఛానల్లో నేనైతే అప్లోడ్ చేస్తూ ఉంటాను. చాలా బాగుంటాయి. సింపుల్గా మనం ఎవరైనా చేసుకోగలిగేటట్టుగా నేనైతే రెసిపీస్ అయితే అప్లోడ్ చేస్తాను. హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారి రుచులు. ఈరోజు మన ఛానల్లో ఫ్రై రెసిపీ అండి. చాలా బాగుంటుంది దొండకాయ ఫ్రై. ఒకసారి అయితే మీరు కూడా ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి. వీడియోలో చూపిస్తున్నప్పుడు నేను పల్లీలు క్యాషనట్ అయితే తీసుకున్నానండి. తీసుకుని బాగా దోరగా వేయించుకోవాలి. ఇవి మనం ఎంత దోరగా వేయించుకుంటే మనకు ఫ్రై అనేది అంత టేస్టీగా వస్తుందన్నమాట. ఇవి కాస్త అలా వేయించుకొని ఒక బౌల్లోకి అయితే తీసి పెట్టేసుకోవాలి. అదే కడాయిలోకి పోపుకు సరిపడా ఆయిల్ వేసుకొని పోపు గింజలు అయితే వేసుకోవాలి. అలా కాస్త పోపు వచ్చిన తర్వాత దొండకాయలు అయితే మీకు నచ్చిన సైజులో అయితే కట్ చేసుకోండి. మీ షేప్లో అయితే కట్ చేసుకోండి. నేనైతే రౌండ్గా అయితే కట్ చేశానండి. పోపు వచ్చిన తర్వాత అవి కాస్త వేసేసుకోవాలి. నేనైతే 1/2 కిలో వరకు అయితే దొండకాయలు అయితే తీసేసుకున్నాను. ఈ విధంగా ఆయిల్లో బాగా డీప్ ఫ్రై కాకుండా మీడియం ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట. వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా అవి కాస్త ఆయిల్లో బాగా ఉడికితేనే మనకి దొండకాయ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని ఒకసారి అలా కలుపుకోవాలి. అలా కలుపుకొని ఈలోపు మనకు దొండకాయ ముక్కలు ఉడికేలోపు మనం వీటిలోకి కావాల్సినటువంటి గ్రీన్ చిల్లీ, నేను పచ్చిమిర్చితో అయితే చేస్తున్నానండి ఫ్రై. వాటిలో కావాల్సినటువంటి పేస్ట్ని అయితే రెడీ చేసుకోవాలి కదా. వీటిలోకి మనం ఎంత గ్రీన్ చిల్లీ తీసుకొని ఒక మిక్సీ జార్లోకి అండ్ పల్లీలు అండ్ క్యాషనట్ కూడా తీసేసుకొని కావాలనుకుంటే వెల్లుల్లి కూడా వేసుకొని మనం మిక్సీ అయితే పాన్ పేస్ట్ లాగా ఈ విధంగా అయితే చేసుకోవాలి. చేసుకొని మనం అయితే రెడీ చేసి సైడ్కి అయితే పెట్టుకున్న తర్వాత ఈలోపు మనకు దొండకాయ ఉడికినాయా లేదా చూసేసుకొని అందులోకి ఈ పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. చాలా బాగుంటుందండి దొండకాయ. ఇది సైడ్ డిష్లో అయితే రసం సాంబార్లోకి పెట్టుకోవచ్చు అనమాట. ఇది ఈ విధంగా ఫ్రై చేసుకొని మనకి వేడివేడి అన్నంలో కానీ చపాతీలో కానీ పెట్టుకొని తినొచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. అది కాస్త ఉడికిపోయిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు పసుపు అండ్ గ్రీన్ చిల్లీ పేస్ట్ కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవి కాస్త ఉడికిన తర్వాత లాస్ట్లోకి మనం కరివేపాకు కొత్తిమీర వేసేసుకొని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నట్లయితే మనకు కావాల్సినటువంటి ఈజీ అండ్ సింపుల్ దొండకాయ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది. రైస్లోకి కానీ చపాతీలో కానీ బాగుంటుందండి. ఒకసారి అయితే ఈ విధంగా అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి. చూసారు కదా, ఈ విధంగా బాగా ఆయిల్ అనేది మనకు పైకి తేలిపోతుంది కదా. ఈ విధంగా మనకి ఆయిల్ పైకి తేలినప్పుడు కరివేపాకు కొత్తిమీర కూడా వేసేసుకుని అలా ఫ్యూ మినిట్స్ ఉంచేసి దించేసుకుంటే మనకు దొండకాయ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. ఇది అండి ఈరోజు రెసిపీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, రిలేటివ్, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరున్నా కూడా వీడియో అనేది షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. కీప్ వాచింగ్. చూసారా, మ్యాక్సిమం మనకైతే దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మనకు కావాల్సినటువంటి దొండకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. కీప్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ.